వెల్కమ్ టు మన తెలంగాణ. కళగాన కళ అనగానే చాలా తేలిక అనుకుంటారు. కళకళలాడుతున్న కళ వెనుక ఎన్నో కన్నీటి దారులు ఉంటాయి. ఆ కళ వెనుక ఎన్నో తీరని కష్టాలు ఉంటాయి, అడగని ఆవేదనలు ఉంటాయి, బంధువులను మించిన బాధలు ఉంటాయి, బాధలను మించిన కన్నీళ్ళు ఉంటాయి. ఆ కన్నీళ్ళ వెనుక ఇవన్నీ తట్టుకొని ఎన్ని కన్నీళ్ళున్నా ఎన్ని కష్టాలున్నా కొన్ని కడగళ్ళు వడగళ్ళు అడగకుండానే వచ్చి మీద పడుతున్న జనం ముందుకు వచ్చినప్పుడు, మైకు చేతులు ఉన్నప్పుడు కళాకారుల కష్టాలన్నీ మర్చిపోయి జనం యొక్క లక్ష్యాన్ని జనం యొక్క పడుతున్న బాధల్ని వాళ్ళకు వివరించేటందుకు పాటతో కడుపులో ఆకలి తరుముతున్న పాటే ప్రధానంగా పనిచేసే వాళ్ళు చాలామంది కళాకారులు ఉంటారు. కళాకారుల లక్ష్యమే అది. అయినప్పటికీ కొంతమంది, ముఖ్యంగా ఒంటరి స్త్రీల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని భర్త సాయం లేకుండా పాటనే నమ్ముకొని పాటే తన జీవిత బాటగా ఎంచుకొని పరిగెడుతున్నటువంటి చాలామంది కళాకారుల వెదలు ఉన్నాయి. అవెన్నో మనం ముందుకు తీసుకొద్దాం. కానీ ఇవాళ మన తెలంగాణలో మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి చెల్లె నర్మదా ఉద్యమ గాయని, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడి ఆ తెలంగాణ ఉద్యమం తర్వాత తనకు నౌకరు కూడా రాక ఆ తర్వాత తన పిల్లల్ని వేసుకొని తను పడుతున్న కష్టాలు, పాట మీద తనకున్న ఇష్టాన్ని, ఏదేమైనా తన వాళ్ళు దూషించిన వాళ్ళు దూషించి, మెచ్చుకున్న వాళ్ళు మెచ్చుకొని ఎన్నో తిప్పలు పడుతూ పాట కోసం ఇంత దూరం పరుగులు పెడుతూ ఇవాళ మన తెలంగాణలో పరిచయం అవ్వడానికి వచ్చింది చెల్లె నర్మదా. నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నారా? బాగున్నావా అని అడగలేను ఇన్ని బాధలు చెప్పి. ఫైన్ అన్న. బాధలు ఎట్లున్నా కళ ద్వారా కొంచెం కళకళలాడుతుండే ముఖాలు ఈ ప్రపంచంలో ఏమన్నా మిగిలి ఉన్నాయంటే అవి కళాకారులవే. సరే, ముందుగా మిత్రులారా, తన జీవిత పాఠం ఎలా ఉన్నా ఈ ప్రజల కోసం తను పాడుతున్న పాట కోసం ముందు మాట్లాడుకొని చెల్లె ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు ప్రధానంగా నర్మదా అనగానే గుర్తొచ్చే పాట నాకు కూడా తెలుసు, నీకు కూడా బాగా నచ్చిన పాట, ఆ పాటతో స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా, తప్పకుండా. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగినవో వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగదనులారా. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగినవో వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగదనులారా. పోరు తెలంగాణ పొలికేక మీరన్న శ్రీకాంతచారి మీకు వందనమన్న, శ్రీకాంతచారి మీకు వందనమన్న. కష్టాలు కన్నీళ్ళు దిగమింగినవన్న పోలీసు యాదన్న నీకు వందనమన్నా, పోలీసు యాదన్న నీకు వందనమన్న. అమరులారా మీరు ఏడవున్నారో, వాగుల్లో వంకల్లో మా చేలల్లో కురిస చినుకుల్లో. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగినవో వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగదనులారా. అయ్యో తుపాకీ గుండ్లతో కనుతకు కాల్పుకు కుప్ప కూలినవన్న పోలీసు కిష్టన్న, కష్టాలు కన్నీళ్ళు దిగమింగినవన్న పోలీసు యాదన్న నీకు వందనమన్నా. అమరులారా మీరు ఏడవున్నారో, వాగుల్లో వంపల్లో మా చేలల్లో కురిస చినుకుల్లో. సూపర్ సూపర్. నిజంగా అమరులు ఏడవున్నారు. ఇవాళ తెలంగాణ వచ్చింది, తెలంగాణ కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలను అర్పించారు. ఆ తెలంగాణ మీద, ఆ త్యాగాల మీద మనం నిలబడి జీవించి మాట్లాడుకుంటున్నాం, పాడుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళను కన్నా తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో, వాళ్ళ కడుపులో పెట్టిన బిడ్డలు ఏమైపోయినారో, ఇవి ఆలోచించాల్సిన అవసరాలు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ ఉంది. సరే, ముందుగా చెల్లె నీ 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 బతుకు బాట ఎట్లా నడుస్తుంది? నా బతుకు పాట అంటే ఇక చెప్పొద్దన్నా. 2008 నుంచి 8th క్లాస్. నేను ఈ 8th క్లాస్ నుండి మా నాన్నకు 4 ఆడపిల్లలం. ఓకే. 4 ఆడపిల్లలం అయితే నాకు ఈ పాటల వైపు మళ్ళింది నా జీవితం. ఓకే. 8th క్లాస్ నుంచే పాటల వైపు మళ్ళితే ఇక ఉద్యమాల్లో ఎన్నో చేసి మధ్యలో పెళ్ళి అని, పిల్లలని ఇక ఇలా కొనసాగుతూ ఉండంగానే ఈ పాటల వైపు కూడా పయనిస్తూ ఉన్న తరుణంలో పిల్లలతోటి ఇబ్బంది ఉందన్న. పిల్లలు, లైఫ్ పార్ట్నర్, 2 పిల్లలు వికలాంగులు. లైఫ్ పార్ట్నర్ లేడా అంటే ఉన్నా లేకున్నట్టే పట్టించుకోరు. పిల్లలు ఇట్లా వికలాంగులు. అయ్యో, 2. నేను తెచ్చి పాప బాబు నేను తెచ్చి ఎవరికి పెట్టాలి, ఏం చేయాలి? నువ్వు చేస్తున్నావు, నువ్వే పెట్టుకొని పిల్లల్ని. వంశం నాకు లేనిది నేను ఎట్లుండాలి నీతోటి, 2వ పెళ్ళి అని ఇక ఎన్నో ఒడిదుడుకులతోటి
ఓకే. అంటే సరే పాటతో నెట్టుకొని రాగలుగుతున్నావు ఆ పిల్లల్ని? ఇక పాటతోని అయితే అక్కడక్కడ ఉన్న ప్రోగ్రాలు వాటితో అయితే Regular గా నెట్టుకొని అదేనా? వస్తున్నా. రెగ్యులర్ గా ఇదే అన్న. ఇదే రెగ్యులర్ ఇక అది హైదరాబాద్ అయినా ఎంత దూరమైనా. ఇక ఎంత దూరం ఆంధ్ర వరకైనా ఇప్పుడు నువ్వు ఇటు వచ్చినప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మరి? అమ్మ వాళ్ళు మీ చూసుకుంటారు. అమ్మ వాళ్ళు ఆదరిస్తారు, నో అమ్మ ప్రాబ్లం. అక్కడికైతే ధైర్యం ఉంది. అక్కడికైతే ధైర్యం ఉంది. ఏమనిపిస్తుంది అట్లా ఇట్లాంటి బాధలలో నేను ఎందుకున్నాను అటువంటి పాట ఏమన్నా? ఇట్లాంటి బాధలలో ఆడపిల్లలకు ఇలాంటి బాధలు రావద్దు. ఊరకట్నం అయితే ఏంది, లేకపోతే ఈ జీవితం దేనికి, అవును, మనం ఇంకొకరిని జీవితం ఇస్తే వాళ్ళ బతుకులు ఎందుకు అనే కాన్సెప్ట్ మీద ఆడపిల్లలు వాడరా నిజంగా. ఆడపిల్లలంటేనే లోకానలో కువైపోయారమ్మా, ఆడపిల్లలంటేనే లోకానలో కువైపోయారమ్మా, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఊడ్చాలి చెల్లాలి ఉతకాలి తోమాలి, ఊడ్చాలి చెల్లాలి ఉతకాలి తోమాలి, వండాలి వడ్డించి తినేదాకా ఉండాలి, వండాలి వడ్డించి తినేదాకా ఉండాలి. రోజుకి 24 గంటలు పని నీకే ఉంటదమ్మా, ఈ 8 గంటలు చేసొచ్చి నీ మగుడు ఎగిరెగిరి పడతాడమ్మా, ఈ 8 గంటలు చేసొచ్చి నీ మగుడు ఎగిరెగిరి పడతాడమ్మా. ఆడపిల్లలంటేనే లోకానలో కువైపోయారమ్మా, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. కొత్తగా పెళ్ళైన అత్తవారింటికి, కొత్తగా పెళ్ళైన అత్తవారింటికి కట్నాలు కానుకలెంతించి పంపిన, కట్నాలు కానుకలెంతించి పంపిన, డబ్బు బంగారం వెండి బాసిల్లతో, డబ్బు బంగారం వెండి బాసిల్లతో ఇల్లంతా నింపిన ఇంతేనా అంటారు. నీ మొహం పాడుగాను నువ్వేమి తెచ్చావు అంటారమ్మా, నీ మొహం పాడుగాను నువ్వేమి తెచ్చావు అంటారమ్మా. వంటింట్లో నిన్ను సంపి ఖాళీ సచ్చిన వంటూ పేపర్లోకి ఇస్తారమ్మా, వంటింట్లో నిన్ను చంపి ఖాళీ సచ్చిన వంటూ పేపర్లోకి ఇస్తారమ్మా. ఇలాంటి సూపర్. అంటే ఆడవాళ్ళు కళాకారులుగా ఉన్న వాళ్ళనే కాదు, కళాకారులలో ఉన్న వాళ్ళది ఇంకొక బాధ. అంటే బయటికి కూడా చెప్పలేనటువంటి ఒంటరి స్త్రీ ఎక్కడుంటే మన కళాకారులు ఏడ దొరుకుతుంది, ఏం చేద్దాం, అవసరం ఎక్కడుంది, ఆశలు ఎక్కడున్నాయి, ఆదరించినట్టు నటించి ఏం కోరుకుందాం అనే బాధలు చాలా ఉంటాయి కదా. అవునన్నా, నేననే కాదు సమాజంలో ఎవరికి లేని బాధలు పిల్లలతోని లైఫ్ పార్ట్నర్తోని నేను పడుతున్న స్ట్రగుల్ ఒక ఎత్తు అయితే, నాలాంటి ఆడపిల్లలు కళా ఫీల్డ్ని నమ్ముకొని కళ కోసం ఉద్యోగాలు రాకుండా ఈ 10 సంవత్సరాల కాలం నుండి ఎన్నో ఒడిదుడుకులు సమాజంతో మాటలు పడుకుంటా తల్లిదండ్రులను ఒప్పించి, ఇంచుమించు అందరూ మ్యారీడే ఉంటారన్న, తల్లిదండ్రులను ఒప్పించి భర్తను ఒప్పించి లేదా అత్తమామలు వాళ్ళను ఒప్పించి బయటికి అన్నదమ్ముల్ని, స్త్రీ బయటకు వెళ్తుందంటే ముఖ్యంగా పాటలు పాడబోతుందంటే ఏం పాటలు రా భయ్, ఎందుకు ఇదంతా, ఈ అనే బాధలు నిజంగా మనం కెమెరా ముందుకు వచ్చి ఎవరు చెప్పుకోరు. కానీ చాలా మందికి అంటే చిన్న చిన్న అవసరాలకు ఎక్కడ లొంగుతారనే ఆసరా చేసుకునేటోళ్ళు కొంతమంది, చాలా మంది ఉంటారు. రాని నవ్వుల్ని కాని సంతోషాలని పంచుకుంటూ మన బాధలు కానీ మన బాధల్లాగా జనాలకు చెప్పుకుంటూ ఈ ప్రయాణం ఇంత ఘోరంగా నడుస్తుంది కదా. ఆడవాళ్ళు చెప్పుకుంటే ఇక ఆడవాళ్ళది ఎంత చెప్పినా ఓడవదన్న, ఇది ఓడవదు. కానీ కళను నమ్ముకున్నాం కాబట్టి కూలి పనులకైతే రాదు, పోయినా ఆ పని చేయలేము. కానీ ఆడపిల్లలు కళను నమ్ముకున్నారు కాబట్టి ప్రభుత్వాలు ఆదుకోవాలని ఎన్నో మెట్లు ఎక్కుతున్నా ఎక్కి దిగే కాడ కూడా ఎన్నో ఒడిదుడుకులు. నీకు టీఎస్ఎస్ లో జాబ్ రాలేదా? ఉద్యమంలో రాలే అన్న. అంటే ఉద్యమంలో ఉన్నావు కదా? ఉద్యమంలో ఉన్నా కానీ కొంతమంది ఎవరి స్వార్థాల కోసం వాళ్ళు యూజ్ చేసుకునేటోళ్ళు. ఇప్పుడు వస్తున్నాయి జాబులు, అంటే నిరుద్యోగ కళాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పని అంటారు కదా, ఆ లిస్ట్ లో కానీ ఇస్తారు అన్న ఆశ కానీ నీకుందా? ఈసారి ఇస్తారు అనే ఆశ మాత్రం ఉందన్న. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ప్రభుత్వం వెంబడి తిరిగి అలసిపోయి సొలిసిపోయి ఉన్నాం కాబట్టి కావాలని ప్రభుత్వం మారితే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని కళాకారులు కంకణం కట్టుకొని ప్రభుత్వాన్ని సాధించుకున్నాం. అంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఆల్రెడీ ఉన్న కళాకారులకే వాళ్ళు కరెక్ట్ గా నెలనాడు జీతం ఇవ్వడానికి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు మళ్ళీ 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఎట్లా జీతాలు ఇస్తారు వాళ్ళు?
1000 మందికి ఉద్యోగాలు ఇచ్చి అంటే దాంట్లో ఉన్న వాళ్ళకు ఆల్రెడీ నెల కాకుంటే ఇంకో నెల వస్తది అనే ధీమాతో ఉన్నారన్న. 2-3 నెలలు పడుతుంది. అంటే ఈ 2-3 నెలలు అప్పులు చేసుకోవాలా, వచ్చేసరికి ఎక్కువ అప్పులు తీసుకొని వాళ్ళ తిప్పలు వాళ్ళకు ఉన్నాయి. సో మాకు ఉద్యోగం వచ్చుడుతోటి వాళ్ళకు నౌకర్లు కూడా నెల నెల రావాలి. అందరికీ ఈ ప్రభుత్వం ఆదుకున్నట్టు మళ్ళీ ఇంకో వచ్చే ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వాన్ని చూసి సిగ్గుచేటు తెచ్చుకోవాలి. కాంగ్రెస్ ఆదుకుంటది అన్నట్టుగా ఏమన్నా మీ దగ్గర ఈ ప్రభుత్వం మమ్మల్ని చూస్తుంది అన్నట్టుగా ఏదైనా పాట ఉందా? ఉందన్న. ఒక పాట పాడు. కాంగ్రెసు మన కన్న తల్లిరా, కార్యకర్తలకు కొదవలేదురా, పార్టీని నమ్మిన ప్రజలు ఉన్నారు, ప్రాణాలిచ్చే నేతలున్నారు, ప్రాణాలిచ్చే నేతలున్నారు, త్యాగధనులకు మహాపురుషులకు కొదువలేని పాటో నాయన, కొదువలేని పాటో నాయన. ఇట్లాంటి సాంగ్స్ నేను ఓకే. అంటే అలా నమ్ముకున్నారు కాబట్టి సరే పాడుతున్నారు. నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు ఇప్పిస్తాం, నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు వస్తున్నాయని చేల పూట చిలకల పూట పోయేటోళ్ళని కూడా తీసుకొచ్చి ఆధార్ కార్డులు ఇవ్వండి, పైసలు ఇవ్వండి అని వసూలు చేస్తున్నారంట. అంటే అది నిజమైన అంటారు? ఇక అక్కడి వరకు పోతున్నది కావచ్చు అన్న, కానీ నిజమైన కళాకారులను గుర్తించే ప్రభుత్వమే ఇది అని మా ఆలోచన. ఇప్పుడు అంటే మీ పేరు మీద మళ్ళీ దందా చేసేటోళ్ళు స్టార్ట్ అయ్యారు అనేది బయట వినిపిస్తున్న సందర్భం. ఎందుకంటే అది నిజమా కాదా ఒకరోజు నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. బట్ అదైతే తప్పు కదా. అదైతే తప్పు కదా అన్న. ఇప్పుడు 10 సంవత్సరాలు కాళ్ళకు బట్టగట్టకుండా తిరుగుతున్నాం. మళ్ళీ మా పేరు మీద గత ప్రభుత్వం ఇట్లా జరిగిందనేదే స్వతహాగా తిరుగుతున్నాం. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా మా పేర్ల మీద దందా చేసేటోళ్ళు ఉంటే మాత్రం ఈసారి రియాక్షన్ వేరే ఉంటదన్న. జరుగుతుంది అనేది నాకు తెలిసిన విషయం. ఎందుకనంటే వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పటికే కడుపు నిండని పరిస్థితిలో ఉన్నారు. ఎస్, ఎటువంటి అంటే ఏ రాజకీయ పార్టీ పాటలకైనా పోతా ఉంటారో ఇక పాట అంటే పుట్ట పోసుకోవాలి కదా. పాటే పని కదా. ఇప్పుడు పని పాట లేదంటారు కాదు, పాటే పని. కాబట్టి ఏ స్టేజీలకు ఎక్కువ పోతా ఉంటావు? ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ స్టేజీలు అయితే ఎక్కువ వెళ్ళలే. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అయితే ఎక్కువ వెళ్తా. ఓకే. కాంగ్రెస్ పార్టీకి పోతే ఏ పాటలు ఎక్కువ వాడుతుంటారు? కాంగ్రెస్ పాటలే అన్న. అందులో ఏది బాగా నీకు ఇష్టము? కదలవే చెల్లెమ్మ కాంగ్రెస్ అయి బాట, మన ఇందిరమ్మ బాట, కదలరో కదం దొక్కి రాజీవుని బాట, మన త్యాగధనుల బాట, గుండ్లకు గుండ్లను చూపిన అమ్మ ఇందిరా గాంధీ, భారతదేశ భవిత కొరకు ప్రాణాలిచ్చే పాట. కదలవే కదలవే చెల్లెమ్మ కాంగ్రెస్ అయి పాట, మన ఇందిరమ్మ బాట, కదలరో కదం దొక్కి రాజీవుని బాట, మన త్యాగధనుల బాట. రాజీవు ప్రజాసేవ చేసే ప్రజల మేలుకై రానున్న తరాలకు ఆయన స్ఫూర్తినిచ్చెరా, మార్గమెంతో చూపినాడు ముందు తరంకై, మేమెన్నడు మరిచిపోము మీ త్యాగాన్ని, భారతదేశ భవిత కొరకు ప్రాణాలిచ్చే పార్టీ. కదలవే కదలవే చెల్లెమ్మ కాంగ్రెస్ అయి బాట, మన ఇందిరమ్మ బాట, కదలరో కదం దొక్కి రాజీవుని బాట, మన త్యాగధనుల బాట. సూపర్. జనరల్ గా అప్పుడు అంటే అప్పటిదప్పుడు వేదిక మీద ఏదైనా బతుకమ్మ పాట పాడాల్సి వస్తుంది, ఏం పాడతావు? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, మన బతుకట్ల తెల్లారు ఉయ్యాలో, త్యాగాల తెలంగాణ ఉయ్యాలో, గాయాల పాలాయే ఉయ్యాలో, ఆత్మహత్యలతోటి అప్పుల బాధతో అల్లాడుతున్నారు మన ప్రజలు, అల్లాడుతుంటారు మన ప్రజలు. ఇలాంటి పాటలు రాస్తుంటా. పాటలు రాయటం వచ్చా? ఈ రాయడం అంటే ఇక నీ బాధల్ని నువ్వే చూసుకొని నువ్వే తవ్వుకొని రాసుకోవచ్చు కదా పాట. నా బాధల్ని నేను తవ్వుకొని అని అంటే నేను యాక్చువల్లీ బంజారా బిడ్డనన్న. అవును, బంజారా బిడ్డను నేను. నా ఫ్యామిలీ పర్పస్ లో నేను నా పాట నాకు అంటే ఇప్పటి వరకు అట్లా అనుకోలేదు. బట్ అటు పోవాలి కదరా మనం, అటు వెళ్తే. ఎందుకంటే నేను కస్తూర్బా పాఠశాలల్లో నాటికలు నేర్పేవాడిని వాళ్ళకి మా ఏరియాలో. సో అటు పోయినప్పుడు ఒక ప్రేమ పాట ఉంటది, మళ్ళీ పూలేసరికి అని. అటు ఏమైనా వచ్చా? అటువంటి తక్కువ గానీ వేరే అన్న. వేరే అంటే హతేమ బలియా టాంగేమ వంకడి గాలన చాలియే, తూ ప్యారన చాలియే, తూ జుమ్ జుమ్ చాలస్తో గలగల వాజ నంగార వాజయే, వాంకడి వాజయే, నంగార వాజయే, వాంకడి వాజయే,
शर्यतीला तारवासू सोनेर भुरिया मोलानला तारवासू मोलेर भुरिया शर्यतीला तारवासू सोनेर भुरिया मोलानला तारवासू मोलेर भुरिया तू भुरिया गालन चाल येतो नाचो दिकाव बाई भुरिया गालन चाल येतो नाचो खोलाव बाई हाते मबलिया वावा हाते मबलिया टांगे मवंकडी गालन चालिये तू प्यारन चालिये तू झुम झुम चालस तो गलगल वाज नंगार वाज ये వాంకడి వాజయే. సూపర్ సూపర్. ఇదే పాట తెలుగులో వాడదా? ఇదే పాట తెలుగులో అంటే చేతికి గాజులు కాళ్ళకు కడియాలు వేసుకొని అంటే సెన్స్ మారుతుంది అన్న. కానీ సూపర్ ప్రయత్నం చాలా బాగుంది. అంటే అది రాయాలంటే వెంటనే కాదు, రచయితలైనా మళ్ళీ పదాలు అడిగి తిప్పి రాసుకోవాలి కదా. అట్లా మీ సంస్కృతి అంటే తీజప్పుడు పాడే పండగప్పుడు ఉండేటివి ఏముంటాయి? తీజప్పుడు పాడేటి జనరల్ గా మీరామయాడిని సేవాలాల్ మహారాజుని కొలుచుకుంటాం. మీరా हाथे जोडू नारळ फोडू मेरा मायाडी तोन दोकू चुदाडी हाथ जोडू नारळ फोडू मेरा मायाडी तोन दोकू चुदाडी घर बार दाणा डोरिया बरकत दयाडी सेन साई वजाली बाल बच्चे चेनी जेन झोलो दयाडी गोदो भर दाडी सुतेरी सपने माँ साई वयाडी तारो मेरा दयाडी मावली रदाड़ तारा गोर से ये याडी मेरा माँ बाल बच्चे न बरकत देस ये याडी मेरा माँ लिंबू हळदन मुणाग मेलन ये याडी मेरा माँ तारो पूजा तो न पुंचारे चा ये याडी मेरा माँ ये याडी हाथ जोडू नारळ फोडू मेरा मायाडी तो न दोकू चुदाडी घर बार दाणा डोरिया बरकत दयाडी सेन साई वजाडी. ఈ పెళ్ళప్పుడు పాటలు ఏమన్నా ఉన్నాయా? పెళ్ళప్పుడు కూడా ఉంటాయన్నా, కానీ ఇక ఆ వర్షన్ వేరు. అంటే అదేం పాటలు నోటికి ఏమన్నా రావా? అవి నోటికి రావన్నా. ఈ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు పాటలు మాకుండదు. ఏముండదా? అసలు మేము ఆ కార్యక్రమం చేసుకోం. ఈ నలుగు పెట్టే పాటలు ఉంటాయి, అది ఉంటాయి కానీ మేము చెయ్యం. అది ఓకే, జనరల్ గా కల్చర్ తక్కువ. నీకు అంటే మీ స్లాంగ్ లో వాడే పాటలు ఈజీ అనిపిస్తుందా? ఇటు తెలుగుకి వచ్చి పాడినప్పుడు కంఫర్ట్ అనిపిస్తుంది? ఇక రెండు కంఫర్టబుల్ గానే ఉంటుంది. రెండు ఒకటే కాకుంటే ఇక మా స్లాంగ్ లో ఇక ఎట్లాగో తెలుగు వర్డ్సే. మా భాషకు లిపి లేదు కానీ మేము రాసుకుంటాం ఇక తెలుగు వర్డ్స్. తెలుగులోనే రాసుకోవాలి. అది మీరు ఏది పాడినా తెలుగులోనే రాసుకోవాలి. సో రికార్డింగ్స్ లో ఏమన్నా వాడినా ఇప్పుడు వరకు? రికార్డింగ్స్ లో అంటే రీసెంట్ గా పాటల పల్లకి కార్యక్రమం కిషోరన్న రగన్న పెట్టిన కాడ నుండి కిషోరన్న ఆధ్వర్యంలో కళాకారుల కన్నెటి గోస అని ఒకటి పాడినా. ఒకసారి చెప్పు. నేడు కళాకారుల బతుకు తెలంగాణ తల్లి కల్లారా చూస్తా ఉన్నదో కన్న ఊరును విడిచి కన్నా తిప్పలు పడితే నా తల్లి ఏడుస్తున్నదో. నేడు కళాకారుల బ్రతుకు తెలంగాణ తల్లి కల్లారా చూస్తా ఉన్నదో కన్న ఊరును విడిచి కోటి తిప్పలు పడితే నా తల్లి ఏడుస్తున్నదో. గలమెత్తి కొట్లాడి నెల్లం కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ లాఠీల తుపాకి మోతకి బలి అయిపోయి నొల్లు ఎందరో కలనే నమ్ముకున్నోళ్ళం కలపై జీవనమే చేసేటోళ్ళం. నేడు బాజారులో బతుకులాయే బతుకు షూరు టన్నా లేకపాయే. నేడు కళాకారుల బ్రతుకు తెలంగాణ తల్లి కల్లారా చూస్తా ఉన్నదో కన్న ఊరును విడిచి కోటి తిప్పలు పడితే నా తల్లి ఏడుస్తున్నదో. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మళ్ళీ ఉద్యమాలు తప్పవాయే. నేడు పూట గడుసుడు కష్టమాయే మా బతుకు భారమైపాయే. నేడు పూట గడుసుడు కష్టమాయే మా బతుకు భారమైపాయే. మాకు ప్రభుత్వం అండగుండాలే
మాకు ప్రభుత్వం అండగుండాలే, కళాకారుల కాపాడాలే. మాకు ప్రభుత్వం అండగుండాలే, కళాకారుల కాపాడుకోవాలే. కళలకు పుట్టినిల్లు కావాలే, కళలకు పుట్టినిల్లు కావాలే, కళాకారుల కాపాడుకోవాలే. నేడు కళాకారుల బ్రతుకు తెలంగాణ తల్లి కల్లారా చూస్తా ఉన్నదో. కన్న ఊరును విడిచి కోటి తిప్పలు పడితే నా తల్లి ఏడుస్తున్నదో. సూపర్ సూపర్. ఎవరు రాసిర్రు ఇది? అన్న ఇది రాసింది స్వర్ణక్క. స్వర్ణక్క సూపర్, మంచిగా రాసింది, చాలా బాగా వచ్చింది కూడా. అయితే ఫలితం ఎంత దూరం వచ్చింది? దగ్గరలో ఉన్నారా నిజంగా? దగ్గరలోనే ఉన్నాం అనిపిస్తుంది అన్న. ఓకే. ఎందుకు తెగించి ఇప్పుడు యూట్యూబ్ జానపదాలు చాలా మంది బతుకుతురు, అంటే జనాలకు అక్కడికి వచ్చే పాటలు కాకుండా ఏది పెట్టినా యూట్యూబ్ లో నడుస్తానే కాబట్టి అటువైపు ఎందుకు పోలేదు ఈ జానపదాలు అట్లా? అటువైపు ఎందుకు పోలేదు అని అంటే ఎక్కువ నాకు వచ్చేటి పొలిటికల్ పరంగా. ఓకే. ఈ పొలిటికల్ పరంగా రికార్డింగ్స్ ట్రై చేసి అట్లా రికార్డింగ్స్ లో అంటే మా సార్ ఉన్నప్పుడు రికార్డింగ్స్ కి పంపకపోయేది. ఓకే. పంపకపోయేది. ఆ కల్చరల్ కూడా నాకు నచ్చదు, నువ్వు పోవద్దు. ఆ కల్చర్ కూడా రికార్డింగ్ కల్చరల్ నాకు నచ్చదు, నువ్వు పోవద్దు అని అంటే ఇక ఆయన మాట మేరకు నేను ఆగిపోయినా. జానపదాల్లో ఏది బాగా ఇష్టం ఉండేది నీకు? ఏది వాడేదానికి? జానపదాలు అంటే 2-3 ఉన్నాయన్న. దాంట్లో నేను ఎక్కువ పాడేది స్కూల్ టైం నుంచి అని అంటే గడ్డి నీ మీద మన సాయనే, జేరుపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే. జాన పెడితే జానకు అందవు, మూర పెడితే మూరకు అందవు. జాన పెడితే జానకు అందవు, మూర పెడితే మూరకు అందవు. గడ్డి అరే గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, జేరుపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే. ఇలాంటి పాట. మంచి పాట ఇది, నేను కూడా విన్నా అన్న. ఎక్కువ ఈ టైం కానీ ఆ టైప్ ఏదో మీరు అనుకున్నప్పుడు వాడుకోవడం తప్ప అటు పోయింది లేదు. అంటే ఈ రికార్డింగ్స్, ఈ పెళ్లిళ్ళకు పోవటం ఇటువంటివి కూడా వస్తుంటాయి? ఆ పెళ్లిళ్ళకు ఆర్కెస్ట్రాకు రావు. జనరల్ గా ఏమైపోయిందంటే ఆకలి పోరాటంలో కళాకారులు అన్ని ప్రోగ్రాంలు చేయాల్సి వస్తుంటది. ఈ దేవుళ్ళకు, ఈ అడ్వర్టైజ్మెంట్ దేవుళ్ళకు అని అంటే ఈ స్టేజ్ ప్రోగ్రాలే చేస్తాను. దేవుళ్ళ పాటలు వచ్చు సార్? దేవుళ్ళ పాటలు వచ్చు. ఏది పాడతావు దేవుళ్ళ పాటలు? అది గణపయ్య సాంగ్ పాడతా. అవునా? బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య, శరణు గణేశ శరణాలయ్య. బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య, శరణు గణేశ శరణాలయ్య. ఇట్లా పాడతావు. ఇప్పుడు కొన్ని రోజుల తరబడి, ఒక వారం, ఒక 10 రోజులు పోవాల్సి వస్తే పిల్లల మీద పానం గుంజితే? పిల్లల మీద అంటే అమ్మ నాన్న మీద ధైర్యమే అన్నయ్య. ఇక వాళ్ళు చూసుకుంటారు. నేను చెప్పాలంటే ఇక నా తల్లిదండ్రుల అలాంటి తల్లిదండ్రులు ప్రపంచంలో ఎవరికి ఉండరు. నా బతుకు సాగాలి అంటే ఎంత ప్రోగ్రామ్, ఎంత షెడ్యూల్లో ఉన్నా రోజు ఒకసారి నా ఫోన్ చేసి మాట్లాడుకుంటావు? ఎవ్రీ టైం అన్న, ఎంత బిజీలో ఉన్నా కూడా పిల్లలతోని మాట్లాడతా. ఎక్కడైనా పిల్లలు కనబడ్డా కూడా ఇక ఎందుకో మనసు ఒప్పదు, వెంటనే అటు పోతుంది వెంటనే. అంటే ఏ తల్లికైనా ఉంటది కదా, అందులో 2 పిల్లలు ఇట్లే అయిపోయినప్పుడు ఏంటి నాకు నా సీన్. కాస్త స్టేజ్ మీద ఉన్నప్పుడే కొద్దిగా ఫ్రీగా ఉంటాను. ఇక స్టేజ్ మీద లేకపోతే ఇక మొత్తం అటే వైపు ఉంటది. ఇక అంటే కలిసి పంచుకునేటోళ్ళు వాళ్ళే, మళ్ళీ లోపల కత్తులు పెట్టుకుని ఉండేటోళ్ళు కూడా వాళ్ళే అవుతారు కళాకారులు కొన్ని చోట్ల. ఎందుకంటే ఒంటరి మహిళలు ఉంటే అదొక బాధ, చిన్న చులకన భావం ఉంటది కదా, పైకి నవ్వుతానే ఉంటారు. కానీ ఇది చాలా నాకు కూడా ఎదురైనాయి అట్లా సూటిపోటి మాటలతోటి నరక యాతన చూపించేటోళ్ళు. అట్లాంటి వాటి నుంచి కూడా బయటకు వచ్చినా కానీ నా బతికిది అనుకొని నిత్యం ఇక వాళ్ళని దాటుకుంటూనే వచ్చారు. నిజంగా అంటే చెల్లె, అంటే ఇప్పుడు ఈ సమస్యకి ఎవరు పరిష్కారం చూపుతారు? ఎట్లా అంటే ఈ ఉద్యోగం వస్తే గానీ కొంత ధీమా రాదు మీకు, ఈ ధైర్యం రాదు. కాబట్టి దానికోసం ఇప్పుడు మీరు నమ్ముకున్న ఈ తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం చివరికంట నిలబడుతుందా? ఎటు తీసుకుపోతారు ఇది? చాలా మంది ఇలాంటి వాళ్ళు ఆశ పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు ఆ సంఘం మీద. అందరిని పోగేసిరు, అందరు నిలబడ్డారు. కిషోర్ అన్న కూడా ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాకు లేకపోయినా పర్వాలేదు అన్న ఇందులో,
కానీ వాళ్ళకు మాత్రం ఒక దారి చూపించిపోయిన కావాలని చెప్తున్నాడు. సో ఈ కిషోర్ అన్న అంటే అప్పుడు ఆ ప్రభుత్వంలో ఆయనకు జాబ్ వచ్చినా కూడా ఇద్దరు, ఆ రమక్క కానీ కిషోర్ అన్న కానీ ఎట్ ద టైం కళాకారులకు నాతోటి తిరిగిన వాళ్ళకు రాలేదు, ఈ జాబ్ వద్దు అని వేదిక పైనే అందరి సమక్షంలో వాళ్ళ కాల్ లెటర్స్ చింపేసారు. మళ్ళీ కిషోర్ అన్న అదే కాళ్ళకు బట్ట కట్టుకొని మళ్ళీ మా కోసం వచ్చిండు. మా కోసం ఈసారి 100% మీ అందరిలో నేనుంటా, 100% వస్తుంది, వచ్చేంత వరకు పోరాడదాం. అంటే నీకు గురువు ఎవరు? నువ్వు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినావు కళల? నాకు 8th క్లాస్లో నా గురువు రవీందర్ గౌడ్ అంకుల్, గూడూరులో. ఇప్పుడు ప్రజెంట్ ఆయన TSS గూడూరు మండలం వరకు రవీందర్ గౌడ్ అంకుల్కే వచ్చింది జాబు. ఇప్పటికీ బాధపడుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, పిల్లల్ని చూసి చెప్తాడు ఈవెంట్స్ గుణంగుని. ఇక ఈసారి తప్పకుండా వస్తుంది అని ఇక అందరూ ధైర్యం కలిసి రావాలని అన్న. అంటే ఏ పాట చూసి ఇన్స్పైర్ అయినావు పాటల వైపు పోవాలని నువ్వు? ఏ పాట చూసి అని అంటే అన్న, ఈ ఉద్యమంలో నేను తెలంగాణ సాంగ్స్లో ఎక్కువ ఇష్టపడే సాంగ్ తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో అమ్మ తెలంగాణమమ్మ, తరతరాల గణ చరిత గల్లిన తల్లి నీవమ్మ అమ్మ వందనాలమ్మ. తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో అమ్మ తెలంగాణమమ్మ, తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీవమ్మ అమ్మ వందనాలమ్మ. గనులు మనులు జీవ నదులు వనరులు ఎన్నో కలిగిన తల్లి, వనరులు ఎన్నో కలిగిన తల్లి, పోరాటాలకు పురిటి తల్లివి, త్యాగాలకు నువ్వు పుట్టి నిల్లువి, త్యాగాలకు నువ్వు పుట్టి నిల్లువి. ఊరూరాదుర పెత్తనాలపై పోరు కెరటమై ఎగిసినవమ్మ, జంగు సైరనై ఊదిన తెలంగాణమా చల్ తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో అమ్మ తెలంగాణమమ్మ, తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీవమ్మ అమ్మ వందనాలమ్మ. ఈ పాట ఎన్నో వేదికల పైన ఈ పాట పాడినన్నా, ఈ పాట తెలంగాణ పాట. ఇక నాకంటే ఇక అమరవీరుల సాంగ్ ఇది కాకుంటే అది అని అమరవీరుల సాంగ్ నేను ఎక్కువ పాడేది. ఏ పాట? ఇంతకుముందు పోరు తెలంగాణ ఆ సాంగ్ ఒకటి, ఇంకోటి దరువంజన రాసిన పాట. ఏం పాట? మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడరయ్యా, మీకు ఉద్యమాలేడున్నవయ్యా మీ జేబులైతే నిండేనయ్యా, మా బిడ్డలు పోయి శోకంలో మేముంటే ఢిల్లీలో కూర్చొని బేరమాడుతుండ్రు, మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడరయ్యా. సూపర్, నాకు కూడా ఇష్టమైన పాట, నేను కూడా విన్నా. అయితే తెలంగాణలో లేడీ సింగర్స్, ఈమె పాట అంటే నాకు బాగా ఇష్టం, ఈమె వాయిస్ నాకు బాగా ఇష్టం, ఈమె పాడితే నాకు మస్తు అనిపిస్తుంది అనే సింగర్ ఎవరు నీకు నచ్చింది? స్వర్ణక్క. స్వర్ణక్క ఏమి ఇష్టం ఆ పాటల్లో? ఇదే పోరు తెలంగాణ సాంగ్ అంటేనే ఎక్కువ ఇష్టపడతాయి అక్క పాడే పాట. ఓకే. తర్వాత మనసా నేను నిప్పుతోటి కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నేను కడగనా మనసా, మనసా మనసా. పాట కూడా ఆమె లెక్కనే పాడుతున్నావు. స్వర్ణక్కను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా. దెన్ మెయిల్ సింగర్లలో ఎవరు ఇష్టం? మేల్ సింగర్లో అంటే సోమన్నే. సోమన్న. సోమన్న పాట లేదు బాగా ఇష్టం నీకు? అమరవీరుల సాంగే ఇష్టం అన్న. ఏది పాడవ? ఓ అమరవీరులారా విద్యార్థి యోధులారా మా యుద్ధ వీరులారా ఓ పొద్దు పొడుపులారా, మీరు కలలు గన్న తెలంగాణ రాష్ట్రము విలవిలబోతుంది, ఆశలన్నీ అడి ఆశలై వలపోతే మిగిలింది. ఓ అమరవీరులారా విద్యార్థి యోధులారా. రాసేటోళ్ళు ఎవరు ఇష్టం? ఈ రచయిత అంటే ఈయన అయితే బాగా రాస్తాడు పాటలు, జయరాజన్న. అవునా? జయరాజన్న పాటలు ఏది ఇష్టం? జయరాజన్న పాటలల్లా అంటే ఇక చాలా పాటలు ఇష్టం అన్న. చెల్లె అంటే నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా ఒంటరిగా ఉన్నప్పుడు, నీకు బాధ అనిపించినప్పుడు, నీకు సంతోషం అనిపించినప్పుడు నువ్వు వాడుకునే పాట ఏది? నాకు బాధ అనిపించిన, సంతోషం అనిపించిన నేను పాడుకునే పాట అంటే అన్న
ఇక ఎక్కువ నా ఫ్యామిలీ సాంగే అన్న. అవునా, ఏంటది? నా ఫ్యామిలీ సాంగ్ మా నాన్న పడ్డ కష్టాలు, నలుగురు ఆడపిల్లలతోటి సమాజంలో ఎట్లా ఎలిగిండు అనే నాన్నను తలుచుకొని మా బంజారా సాంగే అన్న. జగేమా ఏక తాండో బాపు తాండేమా ఏక గరీబా బాపు, జగేమా ఏక తాండో బాపు తాండేమా ఏక గరీబా బాపు, గరీబేरी बेटी मचार बेटा दीनो देव बापू, गरीबेरी पेटे मचार बेटी दीनो देव बापू, से देवे न दो को बापू गरीबेरो बेटा बापू, से देवे न दो को बापू गरीबेरो बेटा बापू, कुणसी देव दीटे कोनी बेटा वो न दीने कोनी, कुणसी देव दीटे कोनी बेटा वो न दीने कोनी. సూపర్. అంటే దాని భాష నాకు తెలియదు కాబట్టి ఆ అర్థం తెలియకుండా ఆర్ద్రత తెలుస్తుంది అన్న. నలుగురు బిడ్డలతోటి అంటే నాన్న ఇక ఎన్ని కష్టాలు పడ్డాడో అనే భావన దీంట్లో ఉంటదన్న. అన్ని దేవుళ్ళ మెట్లు తిరిగినా గానీ కొడుకు మాత్రం ఇవ్వలే దేవుడు, నలుగురు బిడ్డల్ని ఇచ్చిండు, ధైర్య పడకుండా పెంచిండు, పెళ్లిళ్ళు చేసిండు అన్న. ఓకే రా నర్మదా. అట్లే ఇప్పుడు ఒక వీర వనితలు ఉంటారు, ఇన్స్పైర్ చేసే అమలక్కలు ఉంటారు. యాక్చువల్ చెప్పాలంటే విమలక్క లాంటి వాళ్ళు ఉన్నారు, అంతకు ముందు ఉన్న బెల్లి లలితక్క లాంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యమం కోసం ప్రాణాలు పెట్టిన. అంటే వాళ్ళ ధైర్యాన్ని ఒకసారి ఊహించుకుంటే మనకున్న బాధలు కూడా యాక్చువల్ వాళ్ళు చేసిన దాంట్లో మనం ఏం చేసినాం అని అనిపించుకొని ముందరికి పోవచ్చు అన్న. ఇప్పుడు ఎందుకంటే నీది వరంగల్ జిల్లా కదా, ఆడ రుద్రమదేవి ఉన్నది కదా, ఆ లెక్కకు వస్తే సరే వాళ్ళంత ఆర్థిక వెసులుబాటు మనకు లేకపోవచ్చు, ఆమె అంటే రాణి కాబట్టి త్యాగమే. కోటలో రానైనా గుడిసెలో తల్లి అయినా త్యాగానికి ఎక్కువ తక్కువలు ఉండవు. త్యాగం ఎక్కడున్నా త్యాగమే. తల్లి త్యాగానికి తూకం వేసి ఎక్కడ చెప్పలేము. బిడ్డను వీపులో కట్టుకొని యుద్ధానికి దిగింది నేల కోసం. అట్లనే తన బిడ్డలు ఏమైపోయినా సరే నాలాంటి ఎంతో మంది తల్లుల బిడ్డలు ఆగమైపోతున్నారని బెల్లి లలితకు వచ్చింది. అటువంటి పాటలు ఏమన్నా ఉందన్న? బెల్లి లలితక్క పాట వైనాల్ రమేష్ అన్న రాసిన పాట. వైనాల్ రమేష్ అన్న పాట ఎన్నో వేదికల మీద పాడుతుంటా. ఆ పాట కూడా సూపర్ పాడు. ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని, ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని, భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని, అలుపెరుగని పాటవే బెల్లి లలితక్కాని, పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క, అలుపెరుగని పాటవే బెల్లి లలితక్కాని, పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క, ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని, భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని, పూట గడవని ఇంటిలో పుట్టిన పులి బిడ్డవు నీవమ్మా, ఆటలాడే పసి ప్రాయంలోన ఆశయాల బాటమ్మా, ప్రశ్నలన్నీ ఒక పాటగా మలిచిన పల్లె తల్లి నీవమ్మా, కథలు చెప్పుతూ ఎతలు పాడుతూ కథనే కోయిలమ్మా, పాటపై ప్రతీకారము చూపిన పాడులోకమిదిరా, పాడులోకమిదిరా, 17 ముక్కలై ప్రజల గుండెలో నిలిచిపోయే కదరా, నిలిచిపోయే కదరా. సూపర్ సూపర్. చాలా ఇన్స్పైరింగ్ సాంగ్ అది, ఇన్స్పైరింగ్ సాంగ్. నేను కూడా చాలా సార్లు విన్నా. అట్లే అంటే నీ జీవిత పోరాటం, నీ పాట, నీ బాట మరింత ముందుకెళ్ళాలని కోరుకునే ముందు నీకు నచ్చిన ఇంకొక పాట పాడితే మనం తదనంతరం మాట్లాడుకుందాం. పాడవే పాడవే పాట, పాడితే వినాలి నీ నోట, కోయిలా పాడితే వినాలి నీ నోట, నువ్వు పాట పాడితే పల్లె మేలుకుంటదా, నువ్వు రాగా మెత్తితే పల్లె నిదురాలేస్తదా, పల్లవితో పల్లె మేలుకుంటదంటే చరణాలెన్నో చేసుకోవమ్మా, పాడవే పాడవే పాట, పాడితే వినాలి నీ నోట, కోయిలా
పాడితే వినాలి నీ నోట. నువ్వు పాట పాడితే పల్లె మేలుకుంటదా, నువ్వు ఆటలాడితే పల్లె నిదురాలేస్తదా, పల్లవితో పల్లె మేలుకుంటదంటే చరణాలెన్నో చేసుకోవమ్మా. పాడవే పాడవే పాట, పాడితే వినాలి నీ నోట. కోయిలా పాడితే వినాలి నీ నోట. ఆటాడే పాటనా వేటాడే పాటనా, అది జోలా పాటనా రగిలే జ్వాలా పాటనా, అంటరాని తనము వెంటాడుతుంటే కంట నీరు తుడిచే కమ్మని పాటై. పాడవే పాడవే పాట, పాడితే వినాలి నీ నోట. కోయిలా పాడితే వినాలి నీ నోట. బ్రతుకు పాటనా మా మెతుకు పాటనా, బ్రతుకు పాటనా మా మెతుకు పాటనా, బడుగు పాటనా బడుగు జీవుల పాటనా, బడుగు పాటనా బడుగు జీవుల పాటనా, పస్తులతోనే పండుకున్నోళ్లకు ఆకలి డొక్కలు నిండిన పాటై. పాడవే పాడవే పాట, పాడితే వినాలి నీ నోట. కోయిలా పాడితే వినాలి నీ నోట. ఎవరు రాసిరు ఇది? అన్న గిద్దెరామ్ నరసన్న. సూపర్ సూపర్. ఇటువంటి పాటలని లేవు ఇప్పుడు. ఇప్పుడు ఎటువైనవో తెలుస్తే లేదా పాటలు. అద్భుతమైన పాటరా నిజంగా. ఇవాళ అంటే ముఖ్యంగా కళాకారుల జీవితం ఎట్లా ఉంటుంది, నిరుద్యోగ కళాకారుల జీవితం ఎట్లా ఉంటుంది, ఈ కళల వెనుక ఉన్న కన్నీళ్ళు ఎట్లా ఉంటాయి అనేది ఇంత టైం ఇచ్చి మాకు చెప్పినావు. నీ బతుకులో కూడా ఒక చక్కటి అంటే ఓపిక బట్టి చూడు, సహనం ఉంటే చూడు, దాని ఫలితం ఎంత సహనం చేదుగా ఉండొచ్చు, దాని ఫలితం ఎంత తీయగా ఉంటుంది అని. సరే ఇప్పుడు పోరాడుతూ కాలం ఇంతే. ఇందాక నువ్వే అన్నావు, నువ్వే ఓపిక చేసుకొని నాకు ఇదే ఇచ్చిరేమో, నేను ఇంతేనేమో అనుకున్నావు. నువ్వు ఇంతే కాదు ఇంకా ఎంతో ఉందనే రోజులు నీ జీవితంలో ముందుంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీకు అన్ని రకాల సహాయం జరగాలని, నీకు అన్ని విధాల చేయూత దొరకాలని, మరీ ముఖ్యంగా నువ్వు ఏదైతే నీ పిల్లల కోసం వాళ్ళు ఇద్దరు కూడా వికలాంగులు అయ్యి విలపిస్తున్నావో, ఏదైతే బాధపడుతున్నావో, ఆ రెండు చిన్నారి కళ్ళల్లో, ఆ రెండు చిన్నారి నవ్వుల్లో సంతోషం నిజంగా విరబూయాలని, అటువంటి రోజులు నువ్వు నీ కళ్ళతో చూడాలని మనస్ఫూర్తిగా మన కళ సాక్షిగా నేను చెప్తానా, మన తెలంగాణ సాక్షిగా. బాధలు ఎన్ని రోజులు ఉండవు, మార్పులు ఖచ్చితంగా వస్తాయి. వచ్చిన మార్పులు అట్లే మనకు నిలబడి, ఎందుకంటే ఆల్రెడీ బాధనే అనుభవించిన కాబట్టి ఇంతకంటే కొత్తగా వచ్చే బాధలు ఏం లేవు, ఇంతకంటే పెద్దగా నువ్వేం ఫేస్ చేయలేవు. సో ఇక నీకు జరిగితే మంచిగా జరగాలని మన తెలంగాణ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు ఇంత సమయం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు చెల్లెన్న. థ్యాంక్ యూ.